బిర్యానీ ఎప్పుడైనా వేడి వేడిగా తింటే దాని అస్సలు మజా ఉండిద్దనమాట. బిర్యానీ చల్లారిపోయాక తిన్నామనుకోండి, దానికి ఎంత టేస్టీగా చేసినా కానీ దాని యాక్చువల్ ఫ్లేవర్స్ మనం ఎంజాయ్ చేయలేము. సో, ఇవాళ మీకు ఈ 2 ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ చూపిస్తాను. ఇవాళ నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను. అయినో చాలామంది వెజిటబుల్ బిర్యానీ ఉండదు, దాన్ని పులావ్ అంటారని చెప్పి మీరు పులావ్ అనండి, బిర్యానీ అనండి, ఇంకేదైనా పేరు పెట్టండి. కానీ నేను హైదరాబాదీ స్టైల్‌లో మీకు మంచిగా ప్రాపర్ పెరుగు, బ్రౌన్ ఆనియన్స్ వేసి కూరగాయలతోటి ఒక క్రేజీ బిర్యానీ చూపిస్తాను. దీంట్లో వీలైనంత వరకు తక్కువ ఆయిల్ వేసుకొని కొంచెం హెల్తీగా, ఫైబర్ రిచ్‌గా చేసుకుందాము. ఈ వీడియోలో నేను అగారో ఇలైట్ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ వాడుతున్నాను. బాక్స్‌కి సైడ్‌లో మీకు పవర్ కార్డ్ ఉండిద్ది. సో, ఈ పవర్ కార్డ్‌లో మీకు 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి ప్లగ్ పెట్టుకోవడానికి, ఇంకోటి కార్లో ఛార్జ్ చేసుకోవడానికి. సో, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ప్లగ్ ఇన్ చేయగానే మీకు పవర్ ఇండికేటర్ వస్తుంది. సో, ఫుడ్ ఎప్పుడు వెయిట్ చేసుకుంటున్నా మనం పైన స్టీమ్ వెంట్‌ని మాత్రం కంపల్సరీగా ఓపెన్ చేసుకోవాలి. సో, ఇలా పెట్టేస్తే ఒక 25-30 మినిట్స్లో మీ ఫుడ్ హాట్‌గా రెడీ అయి ఉంటుంది. ఈ లిడ్ మీకు లీక్ ప్రూఫ్ అనమాట. సిలికాన్ మెటీరియల్తో తయారైంది ఇది. అస్సలు లీక్ అవ్వదు అనమాట ఫుడ్ ట్రావెల్ చేసేటప్పుడు. అలానే ఒక సాలెడ్ కంటైనర్ ఉంది అండ్ 1.5 లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ డబ్బా అనమాట. సో, మీకు ఎటువంటి ఫుడ్ అయినా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. 4 సైడ్స్ దీనికి స్టడీ క్లిప్స్ ఉంటాయి కాబట్టి లిడ్ అనేది అస్సలు ఓపెన్ అవ్వదు. దీంతో పాటు మీకు స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ అండ్ ఫోర్క్ వస్తాయి అనమాట. పైన కంపార్ట్మెంట్లో సపరేట్గా స్టోర్ చేసుకోవచ్చు. ఫుడ్ తినే ముందు కంపల్సరీగా దీన్ని అన్ప్లగ్ చేసి కార్డ్ రిమూవ్ చేసేయండి. సో, దీనికోసం ముందుగా వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుందాము. నేను వెజిటేబుల్ బిర్యానీ ఇంతకుముందు కూడా చూపించాను, కాకపోతే దాంట్లో ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నింటినీ ఫ్రై చేశాను. కానీ వాళ్ళు కొంచెం హెల్తియర్ వర్షన్ చేసుకుందాము. దీనికోసం చూడండి, నేను ఇక్కడ ఎన్ని కూరగాయలు వాడుతున్నాను. వెజిటేబుల్ బిర్యానీ అంటే కూరగాయలు వీలన్నంత ఎక్కువ వేసుకోండి. సో, ఇక్కడ చూసుకుంటే నేను బేబీకార్న్, క్యారెట్, చిక్కుడుకాయ, నా దగ్గర బీన్స్ లేవు కాబట్టి నేను చిక్కుడుకాయ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. సో, ఇలా మీ దగ్గర ఉన్న కూరగాయలతో చేసుకోండి. అలానే కాలీఫ్లవర్, క్యాప్సికమ్ అండ్ పొటాటోస్, వీటన్నిటిని బాయిల్ చేసుకుందామని చెప్పాను కదా. ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి. ఈ నీళ్ళల్లో ముందుగా ఆలు వేసుకుందాము. ఆలు ముందుగా ఎందుకు వేసుకుంటున్నామంటే ఆలు ఉడకడానికి అన్నిటికంటే ఎక్కువ టైం పడుతుంది ఉన్న కూరగాయలు. సో, అన్ని కూరగాయలు ఒకేసారి వేసామనుకోండి, ఆలు ఉడికే టైంకి ఆ కూరగాయలు అన్నీ ఓవర్గా కుక్ అయిపోతాయి. అలా అవ్వకూడదు మనకి. సో, ఎప్పుడైతే ఆలు మోర్ దెన్ 50% కుక్ అవుతుందో అప్పుడు దీంట్లో మనం ఒక్కొక్క స్టెప్లో కూరగాయలు యాడ్ చేసుకుంటూ వెళ్దాము. ఎందుకంటే హైయెస్ట్ టేకింగ్ టైంని ఫస్ట్ వేసుకుందాము, లీస్ట్ టేకింగ్ టైంని లాస్ట్లో వేసుకొని ఒక్కోటి బాయిల్ చేసుకుంటూ వెళ్దాం. ఈ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల లైట్గా కూరగాయలు కూడా ఉప్పు పీల్చుకుంటాయి. ఆలు వేసిన 5 మినిట్స్ తర్వాత దీంట్లో ఎక్కువ టైం తీసుకునే నెక్స్ట్ కూరగాయలు చిక్కుడుకాయ, క్యారెట్ అనమాట. ఇక్కడ కూరగాయలు చూసుకుంటే ఆల్మోస్ట్ నేను అన్ని సేమ్ సైజులో ఉండేలా కట్ చేసుకున్నాను. సో, అలా కట్ చేసుకుంటే మనకి ఈవెన్గా కుకింగ్ అవుతాయి. 3 మినిట్స్ బాయిల్ చేసుకుందాం మనం ఈ వాటర్లో. క్యారెట్, బీన్స్ వేసుకున్న 3 మినిట్స్ తర్వాత దీంట్లో పచ్చి బఠానీ అనమాట. నేను పచ్చి బఠానీ డైరెక్ట్గా ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాను. సో, బఠానీలు వేసేసుకోండి. అలానే ఇందులో బేబీకార్న్ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. కాకపోతే నేను కొంచెం పెద్ద ముక్కలు కోసుకున్నాను కాబట్టి ఈ స్టేజ్లో వేసుకుంటున్నాను. సో, ఒక 2 మినిట్స్ బ్లాంచ్ చేసుకుంటే సరిపోతుంది. బేబీకార్న్, బఠానీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కరెక్ట్గా 10 మినిట్స్లో పొటాటో నుంచి మనకి పీస్ వరకు అన్ని పర్ఫెక్ట్గా బ్లాంచ్ అయిపోయి. సో, ఇప్పుడు వీటన్నిటిని సపరేట్ చేసుకుందాము. కూరగాయలను ఎప్పుడైనా ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల వాటిలో ఉన్న న్యాచురల్ కలర్స్ చాలా డార్క్గా, బ్రైట్గా అవుతాయి. సో, వీటన్నిటిని తీసేసి మన బిర్యానీ హండీలో వేసుకుందాం. బ్యూటిఫుల్గా ఉండాలి, కలర్ఫుల్గా వైట్, గ్రీన్, రెడ్. చెప్పాను కదా లాస్ట్లో కాలీఫ్లవర్ వేసుకుందామని. సో, ఇదే మరుగుతున్న నీళ్ళలో కాలీఫ్లవర్ ఒక్కటి సపరేట్గా వేసుకుందాము. ఇక్కడ ఉన్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని డైరెక్ట్గా ఈ కూరగాయల్లో వేసేసుకుందాం. కాలీఫ్లవర్ని మాత్రం జస్ట్ 2 మినిట్స్ బ్లాంచ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్క బాయిల్ వస్తే తీసేసుకోవచ్చు దీన్ని. కాలీఫ్లవర్ కూడా పర్ఫెక్ట్గా బ్లాంచ్ అయిపోయి. లక్కీగా కాలీఫ్లవర్లో ఎటువంటి పురుగులు రాలేదు, కానీ ఒక్కోసారి వస్తాయి, అందుకని ఇలా సపరేట్ మెథడ్లో చూపించాను. ఇలా బ్లాంచ్ చేసుకున్న కూరగాయలు ఇప్పుడు మనం బిర్యానీ మసాలాలు వేసి మ్యారినేట్ చేసుకుందాము. సో, ముందుగా పసుపుతో స్టార్ట్ చేస్తున్నాను. ఒక 1/2 చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, అలానే 1 స్పూన్ కారం పొడి. వీటన్నిటిని వేసి కూరగాయలకు చక్కగా మ్యారినేట్ చేసేసుకుందాము. ఇలా పొడి మసాలాలని ముక్కలకి మ్యారినేట్ చేస్తే మనకు బిర్యానీ అయిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా మాత్రం మంచిగా గట్టిగా వేసుకోండి, చాలా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అలానే పచ్చిమిరకాయలు, కొత్తిమీర. హెల్తీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు హైదరాబాదీ బిర్యానీకి ప్రాణం పోసేది బ్రౌన్ ఆనియన్స్ అనమాట. సో, మీరు హెల్తీగా చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ముందుగానే ఫ్రై చేసేసుకొని మంచిగా కింద 2-3 టిష్యూ పేపర్లు పెట్టేశారనుకోండి, ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా కింద టిష్యూ పేపర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీకు బ్రౌన్ ఆనియన్స్ ఇలా డ్రైగా తయారవుతాయి. లేదు అనుకుంటే మీరు ఎయిర్ ఫ్రైయర్లో అయినా చేసుకోవచ్చు, మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు. కానీ చూడండి, నేను ఇంత నలిపేస్తున్నా, పెద్దగా ఆయిల్ లేదు ఎక్కడ. అలానే ఇందులో పెరుగు. చాలాసార్లు నేను ఏం చెప్తాను అంటే ఫుల్ క్రీమ్, హెవీ ఫ్యాట్ మిల్క్ వాడండి అని చెప్తాను. సో, ఎప్పుడైనా డైట్ చేసేటప్పుడు మాత్రం మీరు కుదిరితే లో ఫ్యాట్ కర్డ్ వాడుకోవడానికి ట్రై చేయండి. ఆవు పాలు పెరుగైనా సరిపోతుంది. బఫెలో మిల్క్తో పోలిస్తే మీ కౌ మిల్క్లో హాఫ్ ఆఫ్ ది ఫ్యాటే ఉండిద్ది అనమాట. సో, ఇలా పెరుగు వేసేసుకొని మీరు ముక్కల్ని మంచిగా మ్యారినేట్ చేసేయండి. ఇప్పుడు వరకు చూస్తే నేను ఇందులో ఎటువంటి ఆయిల్ వేసుకోలేదు. ఆ బ్రౌన్ ఆనియన్స్, పెరుగులో ఉన్న ఫ్యాట్ మనకి సరిపోతుంది. చివర్లో దీంట్లో నిమ్మకాయ ఉప్పు వేసుకుందాము. ఉప్పు నేను బ్లాంచ్ చేసేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి అన్నీ వేసిన తర్వాత టేస్ట్ చేయాలని లాస్ట్లో వేస్తున్నాను. సో, ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసుకుందాం ముందే.
ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు మంచి ఆ ఫ్రెష్ ట్యాంగినెస్ యాడ్ అవుతుంది బిర్యానీకి. నిమ్మరసం వేసిన తర్వాత దీంట్లో ఉప్పు, సో సాల్ట్ చూసుకొని వేసుకోండి. చివరిలో ఒక్కసారి చేయి పెట్టి కలిపేద్దాం. నేను స్పాచులా పెట్టి ఎందుకు కలిపానంటే ఈ కూరగాయలన్నీ బ్లాంచ్ చేసాం, అంటే ఉడికిపోయి ఉన్నాయి. మీరు చేయి పెట్టి మనం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కలిపారు అనుకోండి, ముక్కలన్నీ విరిగిపోతాయి. సో చేయి పెడితే మాత్రం చాలా జాగ్రత్తగా డెలికేట్గా కలపండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన వెజిటేబుల్ బిర్యానీ. సో ఇలా చేసుకొని దీన్ని లేయర్ చేసేసుకోండి. సో రైస్ చేసుకోవడానికి మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం హోల్ గరం మసాలా, ఇలాచి, లవంగా, చెక్క, అలానే ఒక 1/2 స్పూన్ షాహీ జీరా, సాల్ట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రైస్లో ఎప్పుడన్నా. ఈ నీళ్ళలో ఉప్పు సరిపోలేదు అనుకోండి, మన రైస్ కూడా సాల్ట్ సరిపోదు. సో అలానే దీంట్లో 1 స్పూన్ అంత ఆయిల్. సో కంగారు పడకండి, ఈ నీళ్ళు ఎట్లయినా వడగట్టేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ బయటికి వెళ్ళిపోతుంది. అలానే ఇప్పుడు ఇందులో అరగంట సేపు పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్. మీరు చూసుకుంటే నేను చాలా ఎక్కువ కూరగాయలు తీసుకున్నాను, రైస్ చాలా తక్కువ తీసుకున్నాను. ఈ బిర్యానీ చేసుకోవడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే మనం కూరగాయలు ఫైబర్ ఎక్కువ తినాలి, కొంచెం రైస్ తక్కువ తినాలి కాబట్టి కూరగాయలు ఎక్కువ వేసాను, రైస్ తక్కువ వేసాను. సో మనం చికెన్ బిర్యానీకి అయితే 75% కుక్ చేసుకుంటాము, మటన్ బిర్యానీకి అయితే 60% కుక్ చేసుకుంటాం. కానీ వెజ్ బిర్యానీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 90% ఉడికిపోవాలి, రైస్ ఇంకాసేపు అయితే అయిపోతుంది అన్న స్టేజ్ వరకు తీసుకెళ్ళాలి. మనము రైస్ వేసేసుకొని ఆల్మోస్ట్ 9 మినిట్స్ అయిపోయింది హాట్ వాటర్లో. చూడండి రైస్ ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అయిపోయింది, ఇంకా లైట్గా లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ స్టేజ్ వచ్చింది అంటే మనకి బియ్యం అనేది 90% ఉడికిపోయింది అని అర్థం. సో ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని మన కూరగాయల పైన యాడ్ చేసుకుందాం. మొత్తం అన్నాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి లెవెల్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర, పుదీనా, కొంచెం సాఫ్రన్ వాటర్, అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇలా బ్యూటిఫుల్గా లేయర్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుందాము. నెయ్యి వేస్తానని చెప్పాను కదా, నెయ్యి ఈ స్టేజ్లో వేయను అనమాట. మొత్తం రెడీ అయిన తర్వాత నెయ్యి వేస్తాను. సో మూత పెట్టేసి దీన్ని కరెక్ట్గా టైం చూసుకొని 10 to 12 మినిట్స్ దమ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో కూరగాయలు అన్నీ ఉడికాయి కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఆ పెరుగు మసాలా కుక్ అయ్యి లైట్గా ఒక స్టీమ్ వస్తే సరిపోతుంది. సో దీనిపైన కొంచెం బరువు పెట్టేసుకొని 10 to 12 మినిట్స్ దమ్ చేసేసుకొని తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. మీ బిర్యానీ పర్ఫెక్ట్గా ఫ్లేవర్ఫుల్గా రెడీ అయిపోతుంది. సో ఒక 22 మినిట్స్ తర్వాత దీన్ని సర్వ్ చేసుకుందాం. మన కలర్ఫుల్ బిర్యానీ చూడండి, ప్రతి గింజ, ప్రతి మెతుకు ఇలా సపరేట్గా ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ముందు రైస్ కొంచెం పక్కకనేద్దాం. సో కూరగాయలు కూడా చూడండి బ్యూటిఫుల్గా కుక్ అయ్యి మసాలాదారుగా ఉన్నాయి. ఇంత తక్కువ ఆయిల్ వేసి దీన్ని చేసామంటే ఎవ్వరూ నమ్మరు, అప్పుడప్పుడు నేనే నమ్మను. చూడండి ఎంత జ్యూసీగా మాయిస్ట్గా ఉందో. ఇదంతా ఆయిల్ కాదు, ఇది జస్ట్ ఆ లైట్ స్టీమ్ అనమాట. బిర్యానీని ఒక్కసారి కలిపేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకు రైస్ కూడా బ్యూటిఫుల్గా కుక్ అయింది. మన డిటాచబుల్ స్టీల్ కంటైనర్ ఉండేది కదా, మనకి ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు ఫుడ్ దీంట్లో. సో దీంట్లో మనం రైస్, మనకు దీంట్లో వచ్చిన సైడ్ డిష్లో రైతా సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు చాలాసార్లు కష్టపడి పొద్దున్నే లేచి మనకి ఇష్టమైన డిషెస్ అన్నీ వండుతారు. అది వైఫ్ అయినా, మదర్ అయినా, ఎవరైనా కానీ మార్నింగే లేచి ప్రిపేర్ చేస్తారు. కానీ అది మనం ఆఫీస్కి వెళ్ళేసరికి ఆ ప్రేమ, లవ్ అంతా చల్లారిపోతుంది టెంపరేచర్తో పాటు. సో మీరు ఇలా బ్యూటిఫుల్గా ఏదైనా బిర్యానీ కానీ రైస్ ఐటమ్స్ చేసినప్పుడు ఇలాంటి బాక్సుల్లో ప్యాక్ చేసి ఇచ్చారనుకోండి, దీంట్లో సపరేట్గా సాలడ్ కంటైనర్ కూడా ఉంది. దీంట్లో సాలడ్ అయినా వేయచ్చు, రైతా అయినా వేయచ్చు. సో ఇలా మీరు ప్యాక్ చేసి ఆఫీస్కి పంపించారనుకోండి, ఇది లీక్ ప్రూఫ్ ఉండిద్ది. ఇలా పెట్టి ఆఫీస్కి పంపించేస్తే వాళ్ళు జస్ట్ తినే ముందు ఒక 30 మినిట్స్ ముందు దీనికి ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు. మీరు లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు కూడా మీ ఫుడ్ని డైరెక్ట్గా ఆన్ ద గో వెయిట్ చేసుకోవచ్చు. సో మీకు దీంతోపాటు మీకు కార్లో ఛార్జ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది, డైరెక్ట్గా ప్లగ్లో పెట్టుకోవచ్చు. సో మీరు ఆఫీస్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటివి చేసుకోండి. మీకు జస్ట్ తినాలనుకుని ఒక 25 మినిట్స్ ముందు పవర్ ఆన్ చేశారనుకోండి, మీకు వేడి రైస్ రెడీ అయిపోతుంది తినడానికి. తినే ముందు ఈ రైతా బాక్స్ సపరేట్ చేసేసుకోండి. మనం దీంట్లో వేసుకున్న రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మూత పెట్టేసి వేడి చేసుకునేటప్పుడు కంపల్సరీగా దీంట్లో స్టీమ్ పాయింట్ ఉండిద్ది, దాన్ని నొక్కేసారనుకోండి మనకి స్టీమ్ అనేది ఎస్కేప్ అవుతూ ఉంటుంది. బిర్యానీ ఎప్పుడైనా వేడిగా గరంగా తింటేనే దాని యాక్చువల్ మజా ఉండిద్ది అనమాట. సో ఫ్రెష్గా చేసుకున్నప్పుడు ఎంత వేడిగా ఉందో మనం మళ్ళీ తినేటప్పుడు కూడా కంపల్సరీగా అంత వేడిగా ఉండాలి. అసలు ఇది వెజ్ బిర్యానీ అంటే ఎవరు నమ్మరు. మీకు ఇవాళ యాడెడ్ బోనస్ ఏంటంటే దీంట్లో లోయెస్ట్ క్యాలరీస్ ఉంటాయి. ఇంతకుముందులాగా ఎక్కువ ఆయిల్, నెయ్యి ఏం వేయకుండా చేశాను. సో యాక్చువల్లీ లాస్ట్లో నెయ్యి వేద్దాం అనుకున్నా, అది కూడా మర్చిపోయాను నేను. కానీ అయినా ఫ్లేవర్ఫుల్గా ఉంది. సో నేను డైట్ చేసిన కాబట్టి మీకు డైట్ రెసిపీలు చూపిస్తున్నాను. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద టేస్టియస్ట్ బిర్యానీ. అందరూ వెజ్ బిర్యానీ ఉండదు, అది పులావ్ అంటారు. కానీ పర్ఫెక్ట్గా చేస్తే వెజ్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ కాంపిటీషన్ ఇచ్చింది. ఈ అగారో ఇలైట్ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది.
తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. దీని వాషింగ్ కూడా చాలా ఈజీ అనమాట. సో ఇది డిష్ వాషర్ సేఫ్. మీరు ఇంట్లో అయినా కానీ స్పంజ్ స్క్రబ్ తోటి మంచిగా నీట్గా వాష్ చేసుకొని కంప్లీట్గా డ్రై చేసేసుకొని సో నెక్స్ట్ మీల్కి రెడీ చేసేసుకోవచ్చు. ఈ కంటైనర్ బాక్స్ ఉంది కదా, దీన్ని ఒక డ్రై క్లాత్తో మీరు ఎక్కడ మరకలు పడితే తుడిచేసుకోండి. సో అంత ఈజీ అనమాట. దీన్ని ఎవ్రీడే యూసేజ్కి పర్ఫెక్ట్గా ఉండిద్ది.